కనుక నన్ను గాని ఈ భద్రాచల ప్రజలందరూ అభివృద్ధి కావాలని నన్ను ఎన్నుకుంటే తప్పకుండా ఈ భద్రాచలాన్నే స్టేట్ లోనే కాదు మన భారతదేశం మొత్తంలో కూడా భద్రాచలం అంటే పుణ్యక్షేత్రం గాని దక్షిణ అయోధ్యగా మన భద్రాచలాన్ని మోడీ గారు ఎలా అభివృద్ధి చేశారో అలాగే మన భద్రాచలాన్ని కూడా మోడీ గారి దగ్గరికి వెళ్లి ఈ యొక్క భద్రాచల ప్రాముఖ్యతని మన రాముడు నడిచిన ఈ నేలని మనం అభివృద్ధి చేసుకుందామని అదేవిధంగా మన మోడీ గారి దగ్గరికి వెళ్లి మన భద్రాచలాన్ని ఫండ్స్ తీసుకొచ్చి సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటి రోడ్స్ లైటింగ్ అన్ని కూడా శుభ్రంగా ఇంటింటికి కూడా నల్లాలు ఇప్పించి నల్లాలు కూడా శుభ్రత లేదు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు వస్తున్నాయి, ఎక్కడ కూడా మొత్తం లీకేజ్ అయ్యి నల్లాలు కూడా అన్ని నల్లాలు లీకేజ్ అయ్యి రోడ్ల మీద ప్రవహిస్తుంది. అదేవిధంగా నన్ను గాని మన భద్రాచలం ప్రజలు అభివృద్ధి కావాలంటే నేను ఎన్నుకోండి, అభివృద్ధి చేసి చూపిస్తాను. మీకు ఎవరికి కానీ నేను అభివృద్ధిలో ఏదైనా ఆకంఠం జరిగితే అదే క్షణంలో మీరు వచ్చి నన్ను అడగొచ్చు. మీరు అభివృద్ధిలో చేస్తానన్నారు, ఎందుకు చేయలేదని గల్లా పట్టుకొని అడగండి. మీ అభివృద్ధిలో ఏదైనా నా దగ్గర సమస్య తీసుకొస్తే భద్రాచలంలో మన పంచాయతీ నుంచి తప్పకుండా 3 రోజుల్లో దాన్ని పరిష్కారం చేసి చూపిస్తాను. కనుక మీరు భద్రాచల ప్రముఖులందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని